భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన కోసము ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని నిర్మించుకొని ప్రజలకు హక్కులు విధులు వాళ్ళ యొక్క న్యాయము ఏ విధంగా ఉండాలనే ఈ రోజు మనకు భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజు రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు. ఈ సందర్భంగా మన భారతీయులందరము గర్వంగా ఈ రోజు జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసిన భవన ఋషి మార్కండేయ సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కుల బాంధవులకి పద్మశాలి కుల బాంధవులకి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక శుభదినము. ఈ రోజు మన అందరికీ హక్కులుగా ఏర్పడి మరి గణతంత్ర సౌమ్యవాద సత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఈ జెండా ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పద్మశాలి కుల బాంధవులకు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మాతాకి, భారత మాతాకి.